అండ్ కేసీఆర్ పని అయిపోయింది, ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ని ఓడించిన మగాన్ని నేనే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కేసీఆర్ పని చేయడం రేవంత్ అయిద్దా? రాదు అనుకున్న తెలంగాణ ఇచ్చినటువంటి కేసీఆర్ పని అయిపోయింది అనడం నిజంగా ఎంత అహంకారం అది. జయ హో కల్వకుంట్ల చంద్రుడా. ఇట్లాంటి నాయకుడిని కూడా ఎందుకు ఓడించినట్టు ప్రజలు? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అరచేతుల ఆకాశం ఎవరు ఈ విధంగా డెవలప్ చేసే నాయకత్వం లేదు, ఇంత విజన్ ఉన్న లీడర్ లేడు, ఒక కేసీఆర్ తప్ప. అందుకే నేను ఫామ్ హౌస్ కి పరిమితం చేసినట్టు. అంత ఈజీగా తీసుకోకూడదు ఆయన మౌనాన్ని. పొట్టేలు 4 స్టెప్పులు వెనకేసినంత మాత్రం ఓటమిని అంగీకరించినట్టు కాదు కేసీఆర్. ఇట్లా అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన. నిజంగా కూడా గెలవాల్సింది కదా మరి. కేసీఆర్ నిజంగా అంతమంది అభిమానులు ఉంటే, ప్రజలు ఉంటే ఒక్క స్థానం అన్న గెలవాల్సి ఉండే కదా. నిజంగా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళు మోడీని చూసి కేసీఆర్ కి సరైన మొగోడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ఎదురు నిలబడే నాయకత్వం మన రాష్ట్రంలో లేదండి. రేవంత్ రెడ్డి కూడా ఫ్రీ బస్సులు చేస్తుండు, తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేసిండు, రైతు భరోసా కింద 6,000 రూపాయలు ఇస్తుండు, యువకులకు 5 లక్షలు 3 లక్షల స్కీమ్ కూడా తెస్తుండు. ఇంకేం చేయాలి చెప్పండి? ఆయన రైతు బీమా ఇస్తాడు కదా, 12,000 ఇస్తుండు కదా. ఆయన ఇస్తాను ఎంత ఫస్ట్. కేసీఆర్ అన్ని పైసలు దోచుకొని లంక బిందెలు కూడా ఎత్తుకొని మీరంతా దాచుకున్న తర్వాత పాపం ఆయన దగ్గర ఎక్కడ ఉంటాయి? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కొట్టాల యాదగిరి ముదిరాజ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే యాదగిరి గారు. నమస్తే. సో యాదగిరి గారు, కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన, అలాగే కేసీఆర్ మళ్ళీ రావాలని సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు పెట్టించడము, అండ్ కేసీఆర్ పని అయిపోయింది, ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, మొత్తానికి ఆయనని ఫామ్ హౌస్ కే పరిమితం చేసిండ్రు, కేసీఆర్ని ఓడించిన మగాన్ని నేనే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు కేసీఆర్ తోటి అంటే నామినేషన్లో ప్రతిసారి కనబడడం కావచ్చు, ఏంది అసలు కేసీఆర్ పని నిజంగా అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు మూర్ఖంగా ఆలోచిస్తారు. కేసీఆర్ పని అయిపోవడం అనేది ఇంపాసిబుల్, అది జరగని పని. ఓకే, ఏదో ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో కూర్చోనికి కేటీఆర్ గారు ఉండ్రు, హరీష్ రావు గారు ఉండ్రు, కవిత ఉంది, ఇలాంటి మహానాయకులు అండి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ పని చేయడం రేవంత్ అయిద్దా? ఆ రోజు రాదు అనుకున్న తెలంగాణ ఇచ్చినటువంటి కేసీఆర్ పని అయిపోయింది అనడం నిజంగా ఎంత అహంకారం అది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఆయన దగ్గర ఊనమాలు నేర్చుకోవాలి ఈయన పోయి. రేవంత్ రెడ్డి గారు అలాంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడిని కూడా ఎందుకు ఓడించినట్టు ప్రజలు ఓడించడం అంటే ఒక్కడి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎన్ని ఓట్లు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఓన్లీ 2%. 38,000 40 వాళ్ళకి 2% తేడాతో ఓడిపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమం నుండి మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేంత వరకు కూడా కేసీఆర్ గారు వెంబడే ప్రజలంతా ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారు చెప్పిన హామీలు, పథకాలు ఏవైతే ఉన్నాయో, చెప్పనే కూడా ఏవైతే ఉన్నాయో అవి ఆచరణలో పెట్టేటి ఆచరణ యోగ్యమైన పథకాలు అవి మాత్రమే చెప్పిండు ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అరచేతుల ఆకాశం పెంచాడు. ఉదాహరణ రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, పెన్షన్లు, ఇట్లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చిండో వాటికి అన్ని డబ్బులు తెస్తూ ఇచ్చిండు. అంటే ఏమనుకుంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు, చెప్పి పడేస్తా ఏదో ఒకటి చెప్పేస్తే అయ్యేదేముంది అన్న ఉద్దేశంతో చెప్పిండు. ఎక్కువ హామీలు ఇచ్చారు తెలుసా? చాలా ఆయనకన్నా ఎక్కువ హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా ఎవరు మీరు మాకంటే ఎక్కువ ఇచ్చిండు ఆయన. మేమిచ్చిన అన్ని. ఇప్పుడు మేము ఒక్క విషయాన్ని చెప్తాము. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము నిజంగా కళ్యాణ లక్ష్మి గురించి చెప్పినామా? చెప్పలే. రైతు బంధు గురించి చెప్పినామా? రైతు బీమా గురించి చెప్పినామా? చెప్పలే. ఇలాంటి పథకాలన్నీ కేసీఆర్ ఒక విజన్ లీడర్.
కేసీఆర్ ఒక విజన్లో లీడర్ కాబట్టి చెప్పని పథకాలు కూడా ఎవరికి ఏం అవసరం అనేది ప్రాక్టికల్ లీడర్. ఓకే. కేసీఆర్ అనే వ్యక్తి ఒక ప్రాక్టికల్ లీడర్. ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకుడు. ప్రజల జీవితాలను, వాళ్ళ స్థితిగతులను, వాళ్ళ జీవన విధానాన్ని చదివినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనకు తెలుసు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే తెలంగాణ ఏం కావాలనేది ఆయనకు తెలుసు కాబట్టి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈయన నిజంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, పెన్షన్లు 4,000 అన్నాడు, రైతు బంధు 15,000 అన్నాడు. నిజంగా ఇవి ఐఐటియేనా? అంటే ప్రజలు నమ్మిరు. ఒకసారి చూద్దామనుకోరు, 2 సార్లు ఆయన చేసినాము, ఆయన కూడా డబ్బులు ఇస్తా అంటుండు కదా, ఈయనకి వేద్దామని చూసిరు. ఇప్పుడు తెలిసింది వాళ్ళకు రేవంత్ రెడ్డి ఏంది, కేసీఆర్ ఏంది అనేది దూద్ కా దూద్ పానీగా పాని తెలిసిపోయింది అందరికి. ఓకే. అంతే కదా. ఏంటంటే మీరు 2018 నామినేషన్ లో కావచ్చు, 2023 నామినేషన్ లో కావచ్చు, కేసీఆర్ మిమ్మల్ని అంటే మీరు కేసీఆర్ వెంబడి ఉండడం, కేసీఆర్ కదా ఓ సెంటిమెంటా లేకపోతే నమ్మిన బంటులాగా యాదగిరి అనే పర్సన్ ఉంటాడు అనుకోవచ్చా? సెంటిమెంట్ అనేది మరి ఎందుకంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి సెంటిమెంటల్ గా ఫాలో అవుతారని చెప్పేసి తెలిసిన విషయమే అండి. వారికి తెలుసు అది సెంటిమెంటా కాదా అనేది కేసీఆర్ తెలుసు. అంత పెద్ద వ్యక్తిని మనం ఆ మాట నేను చెప్పలేను. కాకపోతే నమ్మిన బంటు అనే విషయంలో మాత్రం 100% నమ్మిన బంటు. ఎందుకంటే గత ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఈటల రాజేందర్ గారు పోటీ చేశారు కేసీఆర్ కి అగనిస్ట్ గా. కేసీఆర్ కు ఆపోజిట్ గా ఈటల రాజేందర్ గారు పోటీ చేశారు. కానీ నేను ఈటల రాజేందర్ గారు ఒకటే సామాజిక వర్గం చెందిన, కానీ అయినా కానీ కేసీఆర్ గారు నా మీద పెట్టినటువంటి నమ్మకం, నన్ను నమ్మిన విధానం, నా మీద ఆయన పెట్టిన నమ్మకాన్ని నిజంగా నేను ధన్యుడిని అనుకున్నాను. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అక్కడ ఆపోజిట్ లో నిలబడ్డా నన్నే మళ్ళీ ప్రపోజల్ తీసుకోవడం అనేది నమ్మిన పండుగ అనుకుంటున్నాను నేనైతే. కానీ నిజంగా ఆయన నమ్మకానికి ఖచ్చితంగా ఫలితం ఇట్లా చూపించిన. సో మరి అంత నమ్మిన వ్యక్తి ఏదైనా బాధ్యతలు ఇచ్చినా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. అంటే ఒక్కసారి ఏలూరు నాచారంగుట్ట చైర్మన్ చేసిన, ఇంకా తర్వాత అవకాశాలు రాలేదు. వస్తాయి అన్న ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టినట్టే కదా అనుకుంటలేను నేను. నేను అనుకుంటలేను. ఎందుకంటే సరే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నా. ఆ రోజు ఈ రోజు ఆయన ఏది ఇవ్వకున్నా ఆయనతో పాటే ఉంటా. చాలా ఖచ్చితంగా. ఆయన 2 సార్లు ఆయన నామినేషన్ల నన్ను ప్రపోజల్ తీసుకుపోయిండు. ఆయన ఏ పదవి ఇవ్వకున్నా ఆయనతోనే ఉంటా. నామినేషన్ కి తీసుకెళ్తే చాలు యాదగిరి ఖచ్చితంగా కేసీఆర్ గారితో ఉంటా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి అలాంటి నాయకత్వం కావాలి, అలాంటి నాయకుడే కావాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన తెలంగాణని ఎవరు ఈ విధంగా డెవలప్ చేసే నాయకత్వం లేదు. అంటే ఇంత విజన్ ఉన్న లీడర్ లేడు, ఒక కేసీఆర్ తప్ప. అందుకే నేను ఫామ్ హౌస్ కి పరిమితం చేసిందంట కదా. ఫామ్ హౌస్ కి పరిమితం అని వాళ్ళు అనుకుంటారు కానీ మేము అనుకోవట్లేదు. కేసీఆర్ మౌనం అంత ఈజీగా తీసుకోకూడదు. ఆయన మౌనాన్ని ఖచ్చితంగా పొట్టేలు 4 స్టెప్పులు వెనకేసినంత మాత్రాన ఓటమిని అంగీకరించినట్టు కాదు. కేసీఆర్ ఇట్లా అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఖచ్చితంగా ఆయన ఓటమికి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా దాని ఫలితాన్ని చూపిస్తారు. భారతీయ జనతా పార్టీని మర్చిపోతున్నట్లున్నారు మరి. భారతీయ జనతా పార్టీ అదే కేసీఆర్ ఇలాకాలో 2 స్థానాలు గెలిచింది. ఎమ్మెల్యే ఏది టీచర్స్ గ్రాడ్యుయేట్ ఒకటి, తర్వాత గ్రాడ్యుయేట్స్ ఒకటి, 2 స్థానాలు గెలవడం అనేది జరిగింది. అది మర్చిపోతున్నారు అంటున్నారు. సరే గెలిపోవటంలో అనేది సహజం. అదే కేసీఆర్ అడ్డాలో ఎంపీ స్థానం గెలిచింది, అదే కేటీఆర్ అడ్డాలో మళ్ళీ ఇంకో ఎంపీ స్థానం గెలవడం అనేది జరిగింది. రాజుగారు ఎంపీ స్థానాలు గెలవడం అనేది నిజంగా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మెదక్ కూడా గెలవాల్సింది కదా మరి. కేసీఆర్ నిజంగా అంతమంది అభిమానులు ఉంటే, ప్రజలు ఉంటే ఒక్క స్థానం అన్న గెలవాల్సి ఉండే కదా. వాళ్ళు ఇప్పుడు ఒకటే రాజుగారు నిజంగా చెప్పాలంటే ఆ రోజు వాళ్ళు మోడీని చూసారు. ముఖ్యంగా మోడీని చూసి కేంద్ర ప్రభుత్వంలో 200 కోట్లు వేయడం జరిగింది. అంటే కేసీఆర్ కన్నా పెద్ద లీడర్ మోడీ అని అనుకోవచ్చు. అట్లనే రాష్ట్రానికి అయితే కేసీఆర్ పెద్ద లీడర్. నేను కేంద్రం గురించి మాట్లాడతాను. నేను కేంద్రం రాజకీయాలకు అటువైపు పోన్నాయిగా. నేను ఎంతవరకు మీరు రాష్ట్ర రాజకీయాల గురించి అడగని నేను చెప్తాను. ఇప్పుడు మా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం చేసినటువంటి పార్టీ. మా నాయకత్వం అంతా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రం గురించి మీరు ఏదైనా అడిగితే చెప్పగలుగుతారు. అంతేగాని ఇప్పుడు మోడీ కేసీఆర్ అనేది ఇక్కడ విషయం కాదు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ అవసరం.
కేసీఆర్ అవసరం లేదని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిందండి. ఒక విషయం మళ్ళీ ఇందిరా- కేసీఆర్ అవసరం అని చెప్పేసి ఒకటి- మీకు అవసరం ఉంటే సరిపోతుందా? జనాలకు అవసరం ఇందిరాగాంధీ ఉంటుంది కదా. లాంటి ఇందిరాగాంధీ లాంటి వాజ్పేయి లాంటి నాయకులే ఓడిపోయినటువంటి దేశం మన దేశం. ఉమ్. 2 సంవత్సరాలు 2 పర్యాయాలు 2 టైమ్స్ మేము ప్రభుత్వాన్ని చేసినాం. ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇద్దామనుకోరు ప్రజలు, ఇచ్చిరు చూసిరు, వాళ్ళు ఏందనేది తెలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కి సరైన మొగోడు రేవంత్ రెడ్డేనా? రేవంత్ రెడ్డి అసలు ఆయన తట్టుకునే నాయకుడు ఇట్లా కాదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే వ్యక్తిని కేసీఆర్ కు అందుకే ఆయన ప్రతిసారి కేసీఆర్ రమ్మంటే చర్చలకు రమ్మంటే ఎప్పుడు రాంది. కేసీఆర్ కు ఎదురు నిలబడే నాయకత్వం మన రాష్ట్రంలో లేదండి. మీరు భ్రమపడుతున్నట్లున్నారు. మేం భ్రమని కాదు, మీరు భ్రమని అనుకోవద్దు. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి నాయకుడు, నిజంగా చెప్పండి రాజు గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోయింది, 2 టైమ్స్ వెనక్కి పోయింది కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చినంత మాత్రాన మేం పుంజరమని అనుకోవద్దు. రేవంత్ రెడ్డి కూడా ఏందండి రేవంత్ రెడ్డి? ఫ్రీ బస్సులు చేస్తుండు, రేవంత్ రెడ్డి ఏంది? తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేసిండు ఒకటేసారి, తర్వాత రైతు భరోసా కింద 6,000 రూపాయలు ఇస్తుండు, తర్వాత యువకులకు 5 లక్షలు 3 లక్షల స్కీమ్ కూడా తెస్తుండు. ఇంకేం చేయాలి చెప్పండి ఆయన? మళ్ళీ కోటీశ్వర్లు మహిళలని 1 కోటి మంది మహిళలని కోటీశ్వర్లు చేయడానికి కంకణం కట్టుకుండు. ఇంత చేస్తున్నా కూడా మీకు కళ్ళకి కనిపిస్తలే. ఎప్పుడు చూసినా కేసీఆర్ బాగుండు, కేసీఆర్ మంచి చేసిండు. ఎన్ని రోజుల నువ్వు అలా బతుకుతారు? రైతు బీమా ఇస్తాడు కదా, 15,000 అవును ఇచ్చిండ. 12,000 ఇస్తుండు కదా. ఆయన ఇస్తాను ఎంత ఫస్ట్ 15,000. మరి ఎందుకు అంటే మీరు అప్పులు చేసి పోయిండు కదా. కేసీఆర్ అన్ని పైసలు దోచుకొని లంక బిందెలు కూడా ఎత్తుకొని మీరంతా దాచుకున్న తర్వాత పాపం ఆయన దగ్గర ఎక్కడ ఉంటాయి? తెలియనప్పుడు ఎందుకు వచ్చినాయండి గవర్నమెంట్లకు? అంత పెద్ద నాయకుడు అంటారు కదా మీరు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఇవి? మాకు తెలియదు అని ఎట్లా చెప్తారండి? మీకు తెలుసో తెలియదో, మేము ఈ రాష్ట్రంలో 2 టర్మ్స్ 2 టైమ్స్ ప్రభుత్వాన్ని చేస్తే మేము చేసిన అప్పెంత? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పెంత? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పెంత? మితిలకే అయిపోతున్నాయంట మీరు చేసినటువంటి పనులకి. ఇంత మంచి తెలంగాణను, ఇంత డెవలప్ అయిన తెలంగాణకి అప్పచెప్తే మిత్తిలకి అవుతున్నాయనడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అది కేసీఆర్ గారు చేసిన అప్పు 2 టైమ్స్ గవర్నమెంట్ చేస్తే 4,30,000 అప్పు దాదాపుగా. మరి మీరు చేసింది ఎంత? ఒక్కటే సంవత్సరానికి దాదాపు ఈ 16 నెలల్లో ఆయన చేసినప్పుడు 1,50,000 కోట్ల అప్పు ఈ ప్రభుత్వం చేసింది. అంటే 5 సంవత్సరాలకు ఎంత చేస్తుంది మరి ఈ లెక్క, ఈ రేషియో ప్రకారం పోతే కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి మీరు. దాదాపుగా 7 లక్షల అప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మరి 10 సంవత్సరాలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? దాని డెవలప్మెంట్ ఏంది? ఇవాళ కేసీఆర్ చేసిన అప్పులకు డెవలప్మెంట్ ఉందండి, కనబడుతుంది స్పష్టంగా. ఏది కూలిపోయే కాళేశ్వరం కూలిపోయిందా? కూలిపోయింది కదా. కూలిపోతే మరి కూలిపోయింది అంటారు కదా. కాళేశ్వరం కూలిపోతే మరి మల్లన్న సాగర్కు 20 TMC నీళ్ళు ఎట్లా వచ్చినాయండి మొన్న? కూలిపోయిన దాంట్లోకి వెళ్ళి వస్తాయా? మరి కూలిపోయిన దాంట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయా? ఒక్కటి చెప్పండి మీరు. కూలిపోయింది అంటారు, మీరు అంటారు కూలిపోయిందని. కూలిపోయిన కాళేశ్వరంకి వెళ్ళి 20-25 TMC నీళ్లు మల్లన్న సాగర్కి ఎట్లు వచ్చినాయి? మల్లన్న సాగర్ నుండి కొండపోశమ్మ సాగర్కి ఎట్లు వచ్చినాయి? రంగనాయ సాగర్కి ఎట్లు వచ్చినాయి? ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మరి కూలిపోయిన దానికి ఎట్లా వస్తాయి? మరి కాదండి, కూలిపోయిన నీళ్ళేనా ఇప్పుడు హైదరాబాద్ సప్లై? యాదగిరి గారు బీసీల కోసం బీసీ కులగణన చేపట్టిండు. రేపన్నాడు మీరు ముద్రా సామాజిక వర్గం పెద్దపీట వేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కలలుగా అంటుండ్రు. ఒకసారి రేవంత్ రెడ్డికి జై కొట్టచ్చు కదా. అంత పెద్ద కులగణన చేసి కూడా ఇంకా కేసీఆర్ జిందాబాద్ అని చెప్పే బదులు కేసీఆర్ కంటే ఎక్కువ చేసిండా? అవును, కేసీఆర్ కంటే అభివృద్ధి దేశంలో కులగణన ఎవరు చేయలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రాజు గారు, 2003 సంవత్సరం తెలంగాణ రాకముందుకు తెలంగాణ వస్తే బీసీల జీవన విధానం, స్థితిగతులు, వాళ్ళ అభివృద్ధి, దాని మీద ఆ రోజే కేసీఆర్ గారు ఒక బుక్ తయారు చేసి పెట్టాడు. మీరు తెలుసుకోండి ఇప్పటికి. ఇట్లా 2003 నేను చెప్తున్నది. మనకు వచ్చింది 2014 తెలంగాణ వచ్చింది, కానీ 2003 తెలంగాణ వస్తుంది. తెలంగాణ వస్తే బీసీల బతుకులు, బీసీల డెవలప్మెంట్ ఎట్లుండదు అనేది ఒక బుక్ తయారు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 2017లోనే 33% శాసనసభలనే రిజర్వేషన్ అడిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి చట్టసభల్లో బీసీలు ఉండాలి,
33% బీసీలు ఉండాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయానికి ఇట్లా మనం మర్చిపోవద్దు కేసీఆర్ గారు. ఓకే. అలాంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు మీరు స్థానిక సంస్థల్లో 42% ఇస్తా అని చెప్పి ఇట్లా మాట తప్పి ఈ రోజు బీసీ సంఘాలు ముఖ్యంగా కవితక్క ఈ కొట్లాటతో మీరు ఈ బిల్లుని తీసుకొచ్చారు. కానీ అంతకుముందు ఎటువైంది మీకు? వాళ్ళు ఇప్పుడే అధికారంలోకి వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ మాట ఇచ్చిండు, రేవంత్ రెడ్డి నెరవేరుస్తుండండి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఏంది? కులగణన చేస్తా అని. ఎంత ఏమన్నాడు బీసీలకు? ఎంత ఉంటే అంత, దాంట్లో 42%. ఎంత ఉంటే అంత కదా. ఇప్పుడు మీ మాటకి ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం 46% అండి. అసలు కేసీఆర్ గారు చేసినప్పుడు 52% వచ్చింది, ఇప్పుడు 46% అంటుండు. ఓకే, 46% మీరు ఇచ్చిన ప్రకారం 46%. మరి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి మాకు? 46%. మరి ఎంత ఇస్తా అంటుండు ఇప్పుడు? 42 ఎట్లా ఇస్తా అంటుండు? 42 ఎట్లా ఇస్తాడు? మరి ఈ 4% ఎడిగిపోయింది మరి. ఓకే. మరి మీ రాహుల్ గాంధీ కదా అన్నది మీరెంతో మీకు అంత అన్నది. మరి మీరెంతో మీకు అంత అన్న రాహుల్ గాంధీ మాట తీసేస్తారా? మరి ఆ కాంగ్రెసే కదా, రాహుల్ గాంధీ కాంగ్రెసే కదా ఈయనది. మరి ఈయనైతే వేరేటోడు కాదు కదా, వేరే కాంగ్రెస్ కాదు కదా. మరి రాహుల్ గాంధీ మాట నిలబెట్టన్నా వద్దైనా మరి ఎట్లా మాట తప్పుతుండు మరి? సో మీ డిమాండ్ ఏది మరి? ఖచ్చితంగా మేమెంతో మాకంత. ఓకే. ముఖ్యంగా మేమెంతో మాకంత. 42 అందులో అవును, మీ కేసీఆర్ 23-24% ఇచ్చిండండి, దానికి డబుల్ ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎవరింట్లోకి వెళ్ళిస్తురండి? ఎవరింట్లోకి వెళ్ళిస్తురండి? మరి కేసీఆర్ వాళ్ళ ఇంట్లో అన్నారు కదా. మరి కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు, అవి చేసిండు, ఇవి చేసిండు. ఎవరు చెప్పారు ఈ మాట? కేసీఆర్ ఇంట్లో నుంచి ఇయ్యలే కదా. ఇది చెప్పింది ఎవరు మాట? ఏది? ఇది 42% ఇస్తా అని చెప్పింది ఎవరు? కేసీఆర్ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి. ఇప్పుడు గద్దెనెక్కింది ఎవరు? ఆ మాట చెప్పి రేవంత్ రెడ్డి. మరి ఎవరు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి. ఇస్తున్నా కదా. మరి ఎంత ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు? ఎట్లా పాసిబుల్? మీరు 46% అని మీరే చెప్పారు కదా. మరి మీ రాహుల్ గాంధీ చెప్పింది కదా 46% ఇస్తున్నా. మరి 46% ఇవ్వకుండా 42% ఎట్టిస్తాడు? 23% ఇప్పుడు 23% బెటరా 42% బెటరా? ఎవరు మీకు? అట్లా కాదండి, నేనేమంటా నిజంగా చెప్పాలంటే 50% ఇవ్వాలి మాకు. సరే, 23 బెటరా 40 బెటరా అంటున్నా నేను. ఇప్పుడు 23 ఎక్కువనా 40 ఎక్కువ? మీరేమన్నా మనకు దానం ఇస్తుంటా? మీరు మాకేమన్నా భిక్ష పెడుతురా? మీరు అది కూడా మేమేసిన ఓట్లతో మీరు గద్దెనెక్కి మీరేదో దానం ఇస్తున్నారని మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ అది కూడా ఇయ్యలే అంటున్నా. కేసీఆర్ కాదండి మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి. సరే, ఆయన మాట ఇచ్చింది, నేను మాట ఇయ్యలే పక్కన పెడితే 23 ఎక్కువనా 40 ఎక్కువనా చెప్పండి. 23 ఎక్కువనా 40 ఎక్కువనా అంటలేను నేను. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో నేను 42% 40% ఇస్తా అని మాట తప్పితే మీరు అన్న క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తా. కానీ ఆ రోజు ఆయన ఆ మాట చెప్పలేదు. సరే, ఆయన చెప్పలేడు, పక్కన పెట్టండి. 23 ఎక్కువనా 40 ఎక్కువనా? 23 ఎక్కువ 40. సరే, 23 ఎక్కువనా 2 తక్కువనే మాకు, 2 తక్కువనే. మేము ఉన్నది 52% అయినప్పుడు మాకు 52% ఇవ్వాలి. ఇలా పక్క రాష్ట్రం కేసీఆర్ గారిని అడగలే? పక్క రాష్ట్రం బీసీ సంఘాలు ఎందుకు అడగలే? గొర్రెలు ఇస్తే తీసుకున్నారు, బర్రెలు ఇస్తే తీసుకున్నారు, చేపలు ఇస్తే తీసుకున్నారు, అవి ఇస్తే తీసుకున్నారు, ఇవి ఇస్తే తీసుకున్నారు. ఇదే చాలనుకున్నా బీసీల బతుకు. మేము ఒక విషయం చెప్తా, మీరు గొర్రెలు ఇస్తే తీసుకురు, చేపలు ఇస్తే తీసుకురు అంటారు కదా. ఇప్పుడు ఎవరన్నా సపోజ్ ఆకలైన ప్రాణాలకు అన్నం పెడతా అంటే వద్దంటారు ఎవరైనా? వద్దన్నారు అన్నారు కదా. అన్నారు. గొర్రెలు పడేసుకురా? లేదు. మా యాదవ్ సోదరులు అయితే పడేసుకోలే కదా, గొర్రెలు పడేసుకోలే కదా. మా ముదిరా సోదరులు అయితే చేపలు పడేసుకోలే కదా. ఏదో రకంగా వాళ్ళకి అభివృద్ధికి అయితే తోడ్పాటు అయిందా కాలేదా? మరి అట్లాంటప్పుడు ఇస్తే తప్ప. ఆ రోజులల్లా గొర్రెలు కొనుక్కున్నా, చేపలు కొనుక్కున్నా పక్క అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోయి లక్షలు ఖర్చు పెట్టి చేపలు కొనుక్కొచ్చేటోళ్ళు ముదిరాయలు, మా బెస్త సోదరులు, మత్స్యకార సోదరులు తీసుకొచ్చుకొని ఇక్కడ చెర్లలో వేసుకుంటారు. అలాంటి చేపలను ఫ్రీ చేయడం తప్పేనా చెప్పండి మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ పిల్లల్ని ఏడుకో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా మేము బర్రెలు మేపుతాము, చేపలు పడతాము, గొర్రెలను మేపుతాము అని చెప్పేసి ఇంకా ఈ ఊహకాన్నే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మీకు విలన్ గా కనిపిస్తుండు. ఒక్కటి, మా పిల్లల్ని ఏడుకో తీసుకపోతా అంటుండు కదా. ఇప్పుడు మీరు మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు రాజు గారు. ఇదే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చాలా చెప్పిండు కేసీఆర్ గారు. ఒకటి రెండు విషయాలు కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు 6 గ్యారంటీలు, అభయస్థాలు, ఈ బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తా స్థానిక సంస్థలకు, మీకు ఇచ్చిన తర్వాతనే పోతా అన్నాడు. అదే కామారెడ్డి డిక్లరేషన్ లా
ఇప్పుడు మా పిల్లలు ఎక్కడికో తీసుకుపోతా అంటుంది కదా. ఫస్ట్ అయితే మా బీసీడీ నుండి నువ్వు చెప్పిన మాట నేను గదైతే ఏ ముందు బీసీడీ నుండి చేస్తాను అన్నాడా లేదా? అన్నాడు కదా. మరి ఎందుకు చేస్తాడు మాకు అది చెప్పండి ఫస్ట్. నాకు ఇలా సూటిగా రేవంత్ రెడ్డి గారిని ముదిరా సామాజిక వర్గం ఒక విషయాన్ని అడగదలుచుకుంది. ఏంటంటే బీసీడీ నుండి చేస్తున్న మీరు ఎందుకు చేస్తలేరు? ఫస్ట్ మాకు బీసీడీ నుండి చేయండి. మీరన్న మాటనే కదా మా చిరకాల కోరిక అండి అది. కొన్ని సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం మేము. అనంతరామన్ కమిషన్ లో ఏదైతే మేము నష్టపోయినామో అనంతరామన్ కమిషన్ అనే మమ్మల్ని తీసుకుపోయి బీసీడీలు వేసారు. అంతకుముందు బీసీలు అంతా ఒకటే. అనంతరామన్ కమిషనే కదా ఏబిసిడీలు వర్గీకరణ జరిగింది. అక్కడనే కదా ముదిరాలను వీళ్ళ స్థితిగతులు వీళ్ళ జీవన విధానం చూసి మమ్మల్ని బీసీడీలు వేసారు. నిజంగా మీకు ఒకసారి ఊర్లలో కొండి, మహబూబ్నగర్ జిల్లా కొండి, మెదక్ జిల్లా కొండి, ఏ జిల్లా కనవండి, రంగారెడ్డి జిల్లా కొండి, అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాలు కలిగినటువంటి జిల్లాలు ఇవి, ఉమ్మడి జిల్లాలు. ఒక్కసారి కొండి. నిజంగా వాళ్ళ జీవన విధాలు వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లుంటాయని తెలుస్తుంది మీకు. నిజంగా రాజుగారు ఒక్క విషయం చెప్పాలి, నిజంగా బీసీడీ నుండి కావాలని ఎందుకు కోరుకుంటారు ముదిరాలు? ఒక్కసారి మీరు చూడండి, పల్లెలలో ఉండి పట్టణాలలో కాదు. రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు, ఆయన గెలిచిన కొడంగల్లా అత్యధిక ఓట్లు అత్యధిక జనాభా ముదిరాలండి. ఆయన ముదిరాల ఓట్లతో గెలిచిండండి. ఆయన తెలుసు వీళ్ళ జీవన విధానం. మరి మార్చండి, మా బతుకులే మారిపోతాయి. మంత్రి పదవి ఇస్తా అంటుండు కదా, ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఇస్తా అంటుండ్రు, క్యాబినెట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరికైనా ఇయ్యానండి, మేము ముదిరా సోదరుడికి ఇస్తే చాలుగా మీకు. ఇవన్నీ ఇస్తే మేము దానికి స్వాగతిస్తాం, ధన్యవాదాలు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు, ఒకటే ఏర్పాటు చేసిండు. ముదిరాజ్ కార్పొరేషన్ ఒకటి కదండి, కాదు కదా, అన్ని కులాలు చేసిండు కదా. ఆ రోజు చేపలకు ఉచిత చేప పంపిణీ కింద 100 కోట్లు మొన్న మీ ముదిరాజ్ సోదరులు పాలాభిషేకం చేసిండ్రు, సన్మానించిండ్రు. 50 కోట్లు తగ్గించినందుకు చేసిండ్రు మా వాళ్ళు. 50 కోట్లు 50 కోట్లు. ఆ రోజు ఉచిత చేప పిల్లలకు 100 కోట్లు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. 100 కోట్లు పెడితే ఈరోజు ఈయన డిక్లేర్ మన ముదిరాజ్ కార్పొరేషన్ కింద 50 కోట్లు పెట్టిండు. 50 కోట్లు మత్స్య పారిశ్రామిక చేపలకు పెట్టిండు. అంటే దీన్నే తీసి అటు పెట్టిండా లేకపోతే మాకేమైనా కొత్తగా ఇచ్చిండా? నష్టపోయినామా లేదా? వేరే కులాల కార్పొరేషన్ ఇస్తే వాళ్ళకి లేదు కాబట్టి కార్పొరేషన్ ఇచ్చి 50 కోట్లు పెడితే వాళ్ళకి వచ్చినట్లు లాభం. మరి మాదేంది ఇక్కడ కట్ చేసి అక్కడ పెట్టినాము, మాకు లాభం జరిగిందా నష్టం జరిగింది? మీరు చెప్పండి ఒకసారి. సో ఏం అసలు మీకు ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టకుండా, పాపం ఆయన మీద ఏడవకుండా ఉండడానికి ఏం చేయాలి? పాపం ఆయన 18 గంటలు కష్టపడుతుండు, 18 గంటలు పని చేస్తుండు, ఏ సీఎం కష్టపడని విధంగా చేస్తుండు. ఆయన కూడా మీ ఏడుపంతా మా రేవంత్ రెడ్డి గారి మీద ఏందండి పాపం? ఏం చేసిండండి మరి తెలంగాణకి? ఏం చేస్తుండు? 18 గంటలు కష్టపడి ఒక్క రోజు సెలవు తీసుకోలే. 18 మంచి సీఎం 18 గంటలు కష్టపడి మరి ఉద్ధరించింది ఏంది తెలంగాణ రాష్ట్రానికి? ఏం చేసా? ఇంకేం ఎంత చేసినా కూడా చేస్తలే అంటే పాపం ఆయన అంటే మా రైతు బంధు కట్ చేయడమా, మా రైతు బీమా కట్ చేయడమా, మా ముద్రా సోదరులకు చేపలు పంపిణీ చేయకపోవడమా, మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం బీసీడీ నుండి చేయకపోవడమా? ఇదా మీరు చేసింది? 18 గంటలు కష్టపడి మాకు ఏం చేసి చెప్పండి, నాకు ఎవరు చేసి చెప్పండి, చెప్పండి. మీరు అన్న మాటగా నేను చెప్తున్నా, ఏం చేసింది చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా జరిగిందని చెప్పండి నాకు, నేను చెప్తా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా చాలా చెప్తా. మీరు అనుకుంటారండి ఒకటే దృష్టితో చూస్తారు మీరు అంతా. ఎంతసేపు ఏమని కాళేశ్వరం కుంగిపోయింది. ఎక్కడ కుంగిపోయిందండి కాళేశ్వరం? చెప్పండి. కుంగిపోయిన కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్కు నీళ్లు ఎట్లొస్తున్నాయి? ఇది డెవలప్మెంట్ కాదా? ఈ రోజు ఉట్టే పోతున్నాయా నీళ్లు? మల్లన్న సాగర్ నీళ్లు, కొండపోచమ్మ సాగర్ నీళ్లు ఉట్టే పోతున్నాయా? పంట పొలాలకు వస్తలేవా? తాగునీరుకి వస్తలేవా? ఇది డెవలప్మెంట్ కాదా? ఆ రోజు ఇచ్చిన మేము రైతు బంధు డెవలప్మెంట్ కాదా? రైతు బీమా డెవలప్మెంట్ కాదా? దినాలు కాలేదండి, దినాలు జరగక ముందుకే 5 లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబానికి వెళ్ళిపోయాయండి రైతు బీమాలా. మీరు అడగండి. మీ మెదక్ జిల్లాకు ఒక్కదాని, మా మెదక్ జిల్లా ఎందుకండి? ఇక్కడ ఆ రోజు ఎవరైనా రైతు బీమా రాలేదన్న ఎవరన్నా ఆ రోజు? మిషన్ భగీరథ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి మిషన్ భగీరథ. దాంట్లో కూడా కుంభకోణాలు జరుగుతున్నాయంట, బయటకు త్వరలో అరెస్ట్ చేస్తారంట. రమ్మనండి, తెమ్మండి, మేమేం భయపడతలేం కదా, మా నాయకులు ఎవరు భయపడతలేరు కదా. మీ తాటాకు చప్పుల్లో భయపడే నాయకత్వం కాదు బీఆర్ఎస్ది.
రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకత్వం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులది, కేసీఆర్ గారిది. మీ తెలంగాణ మీద తాత మీకు ఎప్పుడో మీ తాత అభిమానం ఎప్పుడు అయిపోయింది. టిఆర్ఎస్ ని ఎప్పుడైతే బీఆర్ఎస్ చేసిండ్రో అప్పుడే మీరు హక్కులని కోల్పోయారు తెలంగాణ మీద. ఎప్పుడు అనుకోద్దండి, పార్టీ విస్తరించింది, అవకాశం వస్తుంది. బీఆర్ఎస్ అట్లా ఎందుకు అనుకుంటారు? నేతలకి ఎంత అదంటే తెలంగాణ రైతులు ఒక వైపు ఆత్మహత్యలు చేసుకుంటుండే, పంజాబ్ రైతులకి మహారాష్ట్ర రైతులకి పైసలు ఇచ్చిన చరిత్ర అండి మీది. అట్లా ఇట్లా రైతు అనోడు అంటే ఇంకేదో తీసింది అన్నట్టు బీఆర్ఎస్ ఆ విధంగా చేసింది. ఆ విధంగా అందరి కళ్ళు నెత్తినెక్కినాయి కాబట్టి ఈ రోజు అందరిని ఇంటికి పంపించేసి ఆ పరిస్థితులు వేరు రాజు గారు. ఆ రోజు ఉన్న పరిస్థితులలో నిజంగా మా పార్టీని మా నాయకుడు కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి చేసి భారతదేశంలో పోటీ చేద్దామన్న ఆలోచన ఉండే కాబట్టి చేసిండు. సరే, అది వారికి తెలిసిన విషయం. అంత పెద్ద విషయంలో నేను జోక్యం చేసుకోదలుచుకోలే. కాకపోతే నిజంగా చెప్పాలంటే ఇట్లా రాజుగారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ పాలన ఖచ్చితంగా. ఈరోజు ఎందుకు భయపడుతున్నారు మీరు? ఒక్కసారి ఎవరు భయపడతలేదు, మీరు అనుకుంటున్నారు. అరే రేపు స్థానిక ఎలక్షన్లు వస్తే తెలుస్తుందండి ఎవరు భయపడుతున్నారు అనేది. ఎవరు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న మీరు అన్నారు కదా, మేమైతే పోటీ చేయలేదు ఎమ్మెల్సీలలో. మీరు పోటీ చేసారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీకి సపోర్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి సపోర్ట్ చేసి ఎవరు? మేమెందుకు సపోర్ట్ మీరే చేశారు. మేము ఎందుకు చేస్తాం సపోర్ట్? అందుకే నిలబెట్టలేదు. మాకు అది ప్రత్యర్థి. ఆ పార్టీకి కాపాడుకోవడానికి ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ. మీరు అనుకుంటారు కదా బీజేపీ వస్తుంది, బీజేపీ ఏదో డెవలప్ అవుతుందని అనుకుంటారా? వాళ్ళ కుట్లాడలు వాళ్ళకి చాలండి. మేము 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 పోవాల్సిన అవసరమే లేదు. ప్రతిదాని ఎంపీ ఎన్నికల్లో మీరు సహకరించే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు సహకరించే, ప్రతి దాంట్లో మీ సహకారాలు బీజేపీకి ఉంటే ఇంకెందుకు? మేమెందుకు సహకరిస్తాము? మేము పోటీ చేయలేదు కాబట్టి మేము న్యూట్రల్ ఉన్నాం. మేము పోటీ చేస్తే చెప్పేది. మేము ఎంపీ ఎన్నికల్లో మీ ఓట్లని బీజేపీకి ఎందుకు వేస్తామండి? మా క్యాండిడేట్ లేరా? ఒక్క సీట్ కూడా రాదా? రాలేదండి, రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఓట్లు ఈ కేంద్రంలో ప్రభుత్వాన్ని అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన సాగింది. దానికి ఏముందల్లా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని వెళ్ళిన వాళ్ళము. ఒకసారి ప్రజలు చూస్తామనుకో, చూసిర్రు, వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎలక్షన్ రాని కేసుల నుంచి బయటికి రప్పియడానికి కావచ్చు, మాఫీ చేయడానికి మోడీ దగ్గర సరెండర్ అయిపోయింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అది తప్పు. ఏ ప్రభుత్వం దగ్గర సరెండర్ అయితే వాళ్లకు ఏదో కేసులు మాఫీ అయితే అనుకుంటారు. చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకోవడం. నేను అడ్వకేట్ కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఈ మాట. ఎవరికి ఏ ప్రభుత్వం తలుచుకున్నా గానీ ఏ కేసులు మాఫీ అలాంటివి ఉండేయండి. చట్టం అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు, కోర్ట్స్ అన్ని ఇండివిజువల్, వాటి పని వాడు చేసుకుంటూ పోతారు అంతే తప్ప ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చెప్పే వినేటి కావాలి. ఓకే, అది ఖచ్చితంగా మేము నిర్దోష బయటకు వస్తాం. దానిలో ఎలాంటి డౌటే లేదండి. తప్పు చేస్తే భయపడాలి మేము. తప్పు మీ విద్వాంసాలు చెప్పాలా? నేను ఏంటి, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పాలా? ఏంది, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు ఈ రోజు మేము రైతులకు అది చేసినాం ఇది చేసినాం ఇంత గొప్ప చెప్పుకొస్తున్నారు కదా, ఎంతమంది రైతులను ఆగం చేసినారో చెప్పమంటారా అంటున్నా. చెప్పండి. ఇంకొక విషయం ఇట్లా చెప్తాను. ఇట్లా అక్కడ ఇక్కడ అప్పుల పాలకు చనిపోయిన వాళ్ళని ఇట్లా రైతు ఆత్మహత్య చిత్రీకరించిన విషయం ఇట్లా మనం మర్చిపోదు. అలాంటి ఇట్లా చేసిన వాళ్ళు చాలా మంది. రైతులకు బేడీ లేసిన చరిత్ర అండి మీది. రైతులకు బేడీ లేసిన చరిత్ర బీఆర్ఎస్ ది. రైతులకు బేడీ లేసిన చరిత్ర బీఆర్ఎస్ అంటారా? ఎక్కడ చూపించండి, ఎక్కడ చూపించండి. మల్లన్న సాగర్ బాధితులకే కదా చేసింది. మల్లన్న సాగర్ బాధితులు నిజంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు వాళ్ళ ఒకటండి, ఎవరో ఒకరు త్యాగం చేయాలి. ఆ రోజు మల్లన్న సాగర్ లో భూములు పోగొట్టుకున్న వాళ్ళు త్యాగం చేసి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారండి వాళ్ళు. దానికి ప్రతిఫలంగా ఇట్లా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఒక్కసారి గజ్వేల్ పోయి చూడండి. మీరు గజ్వేల్ పోయి ఒకసారి చూడండి వాళ్ళ పరిస్థితులు. వాళ్ళు ఎంత ఎట్లున్నారండి. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ప్యాకేజీలు ఇచ్చారు, ప్రతిదీ ఇచ్చారండి. ఆ రోజు ఈ రాష్ట్రానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు అవసరము అనుకున్నాడు కాబట్టి అక్కడ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. దాంట్లో వాళ్ళు కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఏది అడిగితే అది చేస్తా అని చెప్పండి కేసీఆర్ గారు. ఏం తక్కువ చేయలేదండి వాళ్ళు. ఇది ఇప్పుడు మా రేవంత్ సర్కార్ చెప్తున్నారు త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ తెస్తుంది, మెట్రోస్ ఏమంటారు శంషాబాద్ వరకు మెట్రో పనులు విస్తరిస్తుంది, తర్వాత అంటే ప్రతిదీ 24 గంటలు కరెంట్ ఇస్తుంది, ప్రతిదీ చేస్తుందండి. త్రిబుల్-ఆర్ ఎవరు చేశారండి? త్రిబుల్-ఆర్ రేవంత్ రెడ్డి హయాంలో వచ్చిందా? సిగ్గుపోతుంది ఆ మాట చెప్తాయినా. త్రిబుల్-ఆర్ రేవంత్ రెడ్డి హయాంలో వచ్చిందా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది త్రిపుల్ 6. ఓకే. ఈయన ప్రభుత్వంలో స్టార్ట్ అయింది ఏం కాదు అది. మరి ఇప్పుడు అప్పుడు ఏం చేసింది మరి 10 సంవత్సరాలుగా? 10 సంవత్సరాలు ఎక్కడండి, లాస్ట్ అవర్ లో ఈ ప్రభుత్వము పోయే మూమెంట్ లో వచ్చినటువంటి త్రిపుల్ 6 ప్రాజెక్ట్ అనేది. త్రిపుల్ 6 ప్రాజెక్ట్ ఈయన దాంట్లో వచ్చింది కాదు అది. ఓకే. అది కేంద్ర ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం. అరే వాస్తవాలండి, వాస్తవాలు మా గీత పోతున్నాయి కదా, జాగల భూములాడ మా గజ్జల మీకు పోతుంది, అవును. మాకు తెలియదా అప్పుడు ఏ ప్రభుత్వం ఉందనేది. సో మొత్తానికి కార్యకర్తలను పట్టించుకున్నా కేసీఆర్ గారు? ఖచ్చితంగా కార్యకర్తలను పట్టించుకోలేదంటే నేను ఒక్క మాట చెప్తా, కార్యకర్తలను కార్యకర్తలు ఓడించి కార్యకర్తలను పట్టించుకుందే గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయిందా, బాల్కా సుమర్ ఎమ్మెల్యే ఎంపీ అయిందా? ఇద్దరు ముగ్గురు పట్టించుకుంటే అయిపోయినట్టేనా? అరే అవకాశాలు వస్తాయండి, అవకాశాలు వస్తాయి, కాకపోతే ఓపికతో ఉండాలి కార్యకర్తలు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రజిక బిడ్డని ఎమ్మెల్యే చేసింది, ఒక కుర్వ బిడ్డని ఎమ్మెల్యే చేసింది, ఒక ముదిరాజ్ బిడ్డని ఎమ్మెల్యే చేసింది, అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి వాళ్ళవి కూడా. అంతే కదా, ప్రభుత్వం పట్టించుకోలేను కదా. ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఎమ్మెల్యే అయ్యండు, ఎక్కడ మినిస్టర్ అయ్యండు, పట్టించుకోలేదా చెప్పండి? అదే ఇటల బయటికి పంపించేసిండు కదా ఎవరు? మీరు. అది ఆయన ఇష్టంతో పోయిండు, ఎందుకు పోతాడు? సస్పెండ్ చేసింది మీరు ఒకటే రోజుల. అది పార్టీకి వ్యతిరేకమైన చర్యలు ఉన్నాయి కాబట్టి సస్పెండ్ చేసాడు. ఆయన ఎవరైనా చేస్తారు, పార్టీకి వ్యతిరేకంగా వస్తే ఎవరైనా చేస్తారు, తప్పేముంది అలా. ఓకే. సో ఏంది ఇప్పుడు అసెంబ్లీలో ఇంకోటి ఇలా బండ ప్రకాష్ గారిని ఎంపీ చేసిండండి. ఏ ప్రభుత్వం చేసింది మాకు చెప్పండి? ఒక రాజ్యసభ ఎంపీ చేసిండు కేసీఆర్ గారు, ఈరోజు శాసన మండలి వైస్ చైర్మన్ చేయలేదా? శ్రీహరి అయితే ఇప్పుడు కనీసం ఆయన దిగిన దాఖలాలే ఆడతలేవు, మక్తల నుండి గెలిచిన శ్రీహరి గారిని. మీరు పట్టించుకోలేదండి. మరి ఈటల మురాదే కదా, 2 సార్లు మినిస్టర్ చేసింది కదా, చేయలేదా? చేసి మరి ఎట్లా పట్టించుకోలేదంటారు? ఇంకా చూపించాను నేను లో ప్రొఫైల్ లీడర్లను, కేసీఆర్ తీసుకొచ్చిన లీడర్, కేసీఆర్ తో లీడర్ నాయకత్వంకి వచ్చిన లీడర్లను చూపించాను చాలా మంది. అంటే ఒక్కటి నిజంగా ఎక్కడైనా జరిగితే చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, అంత పెద్ద ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన రాష్ట్రం, అలా ఏదైనా చిన్న చిన్న ఉంటే జరిగితే జరగవచ్చు, అంత మాత్రాన పట్టించుకోలేదని అనుకోవడం పొరపాటు. నెక్స్ట్ అసెంబ్లీ రేవంత్ రెడ్డిని ఎదుర్కొంటాడా కేసీఆర్ గారు? ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పారిపోకూడదు చూసుకోవాలి ఆయన. అంతే. కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి గారు పారిపోకూడదు చూసుకోవాలి. కేసీఆర్ ఒకటి రాజు గారు కేసీఆర్ తోని పోల్చుకోలేమండి. అంతే. ఈ రాష్ట్రంలోనే అలాంటి నాయకుడు లేడు. ఖచ్చితంగా ఒక మంచి పెద్ద విజన్ ఉన్న నాయకుడు, రేపు 50 సంవత్సరాల తెలంగాణ ఎట్లుండాలి అనేటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. సో ఇలా మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఒక్కప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మొన్న చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా లేదా? హైదరాబాద్ చెప్పండి, తేడా లేదా? హైదరాబాద్ ఇట్లుంటుండేనా? అది ఎవరు వచ్చినా ఉంటుండే. ఎక్కడ ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఎంతసేపు 144 సెక్షన్లు, కర్ఫ్యూలు కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ కనబడదా? ఓకే. బీసీ నాయకత్వానికి ఇట్లా ఖచ్చితంగా నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టు 2017 ఆయన 33% చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు కావాలని అడిగేటువంటి నాయకుడు కేసీఆర్ గారు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. అదే విధంగా ఈ రోజు కవిత చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి చేయంటారా లేదు? అరే మీరు ఒక్కటి రాజుగారు 42% ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి చేయంటారా అంటారు. ఎవరిదండి అది? వాళ్ళోనండి ఇయ్యనికి, మాదది, మా హక్కు. సరే 52% మేముంటే 42% ఇస్తే చేయంటారా అంటే మా హక్కు, మాది మాకు ఇయ్యనికి, వాళ్ళోనండి మాది ఇయ్యనికి. ఈ రోజు ఇయ్యకపోతే రేపు జరగబోయే ప్రమాదం ఏం తెలుసా? గుంజుకుంటాం, కొట్లాడి గుంజుకుంటాం, గుర్తుపెట్టుకోరు. ఏం ఊకుంటామా? బీసీలకు అంత దమ్ము ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ అయినా బీసీ పాట వాడాల్సిందే. బీసీకి ఖచ్చితంగా 42-50% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అందుకే కవిత గారు బీసీ పాట పాడుతున్నారు. ఇప్పుడు సడన్ గా బీసీలు గుర్తుకొచ్చిండ్రు. ఈ రోజు మంచి క్వశ్చన్ వేసిరండి. ఈ రోజు కాదండి, 2003 ఆగస్టులో తమ నివాసంలోనే
బీసీ నాయకులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారితో పెద్ద పెద్ద నాయకులతో సమావేశం ఏర్పాటు చేసింది. బీసీ నాయకత్వానికి బీసీలకు రిజర్వేషన్ కావాలని. ఆ రోజు ఎవరి ప్రభుత్వం? మా ప్రభుత్వం కదా, మా ప్రభుత్వం అండి. ఓకే, మా ప్రభుత్వం ఆగస్టులో మా ప్రభుత్వం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడు. అప్పుడే ఆమె సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్త కాదు ఆమె చేసింది. ఆ రోజే బీసీలకు రిజర్వేషన్ కావాలి, బీసీల నాయకత్వాన్ని డెవలప్ చేయాలి, వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విధాల వాళ్ళు డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఆమె ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మీరు కాకపోతే తెలుసుకోండి. ఇప్పుడు ఆర్ కృష్ణ లాంటి పెద్ద నాయకుడే కదా. ఇప్పుడు నేను చెప్పే మాటలైతే వింటారు కదా అందరు. ఇది ఎక్కడ అనేది అంటారు కదా. కాకపోతే ఇది పక్క సమాచారంతో చెప్తున్నాను నేను. పట్టించుకున్నారు అయితే 100%. ఈ రోజు 2000 బీసీ సామాజిక వర్గాన్ని పట్టించుకోరు. 2004 ప్రేమ తగ్గదుగా, రేపు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ప్రేమ తగ్గదుగా. సమస్య లేదండి. మీరంతా లేరా? ఈ రోజు మీరు చేస్తలేరా? మీలాంటి జర్నలిస్టు సోదరులు ఎంతో మంది కదా రిజర్వేషన్ల మీద మమ్మల్ని మాలాంటి నాయకత్వం ఎంతో మంది అడుగుతారు కదా. ఈ రోజు ఆమె పెట్టిన సమావేశాలు 2004 నుండి ఇప్పటి వరకు దాదాపు 15-20 సమావేశాలు పెట్టింది. అధికారం లేదు కాబట్టి పెట్టింది. అధికారం ఉంటే మేమే ఇచ్చేటోళ్ళం కదా. 2003 ఎప్పుడైతే సమావేశం ఏర్పాటు చేసినామో 2023 2003లోనేమో కేసీఆర్ ఒక బుక్ తయారు చేసిండు బీసీల గురించి. అంటే రాష్ట్రం వస్తే బీసీలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని బుక్ ఉన్నది. నేను ఉత్తా చెప్తలేను. బుక్ తయారు చేసిన బుక్ ఉన్నది. మీకు కావాలంటే నేను ఇస్తా. ఈ బీజేపీ బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తా అంటుంది కదా. బీజేపీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అని ఇప్పుడు అంటుంది. లాస్ట్ ఎలక్షన్స్ లోనే అన్నారు. లాస్ట్ ఎలక్షన్ లో వాళ్ళు ఎంత అండి, వాళ్ళ దమ్మెంత? వాళ్ళు ఆ మాట చెప్తేనే 0 నుండి 8కి వచ్చిర్రు. మళ్ళీ అదే 8 ఎంపీ స్థానాలు గెలిచి ఏది దాదాపు 45 అసెంబ్లీ స్థానాలు. అవి అసెంబ్లీలకి ఎంపీలకు చాలా తేడా ఉంటది. మళ్ళీ అసెంబ్లీ స్థానాలకు ఎంపీ స్థానాలకు చాలా తేడా. అసెంబ్లీ గెలిచినంత మాత్రం, ఎంపీ గెలిచినంత మాత్రాన ఎంపీలు ఉన్న అసెంబ్లీలు అంతా గెలుస్తారు అనుకోదు. మరి అట్లాంటి పోయినసారి 4 గెలిచారు. 4 ఎంపీలు ఉన్నాయి పోయినసారి. మరి 4 ఎంపీలకు ఎంతమంది ఎమ్మెల్యేలు రావాలి మీరు చెప్పండి. 4 దాదాపుగా 28-30 ఎమ్మెల్యేలు రావాలి. మరి ఎంత గెలిచారు? ఇవాళ ఈ రోజు ఎందుకంటే అంతెందుకు మీరు ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అంటారు కదా. పోయినసారి అన్నారు కదా. ఇప్పుడు ఆ మాటతో 8 సీట్లు గెలిచారు కదా. మరి ఈ రోజు వరకు ఇట్లా ఇగో మీ బీసీ అధ్యక్షుని చేస్తాం, రాష్ట్ర అధ్యక్షుడిని ఇగో చేస్తాం, అంగో చేస్తామని ఎందుకంటారు? వేయండి బీసీ అధ్యక్షుడిని ఈ రాష్ట్రానికి. ఇప్పుడు అది జాతీయ పార్టీ కదా. మరి జాతీయ పార్టీలో మరి ఏదైనా పాసిబులే. మరి ఇవ్వండి. మరి ఎందుకు బీసీని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తలేరు వాళ్ళు? ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా? సంవత్సరం అయిందా? వాళ్ళ పద్ధతులు వాళ్ళకు అది చెప్తుంది వాళ్ళే కదా. మేము కాదు చేస్తారేమో. ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి. ఒక 2-3 నెలలు టైం. 2-3 నెలలు కాదండి, 2-3 సంవత్సరాలు తీసుకోరు. మాకేం సంబంధం ఆ పార్టీతో? వాళ్ళు ఎవరు నాయకత్వం చేస్తే మాకేంది. కానీ మీరు అన్నదానికి ఆన్సర్ చెప్తున్నారు. మీరు ఇప్పుడు కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి చాలా 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 పొగిడినరు, డబ్బా కొట్టినరు, లేకపోతే ఇంకేదో అనేది రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూద్దాం యాదగిరి గారు. అప్పటికి నిజంగా మీ మెదక్ జిల్లాలోనే బీఆర్ఎస్ కన్నా అత్యధిక ఒక్క స్థానం వచ్చినా కూడా మీరు చెప్పిందంతా తప్పని చెప్పేసి ఒప్పుకుంటారా? రావు. అంతెందుకండి, ఈ రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ రోజు అసెంబ్లీ నడుస్తుంది కదా. మీరు మీ నాయకుల్ని, మీ మినిస్టర్లు, మీ ఎమ్మెల్యేని గన్మెన్ లేకుండా ఊర్లలో ఉండి మీరు మీ పరిస్థితి ఏమో తెలుస్తుంది. మీరు అంతెందుకు రాజుగారు, మీరు పోయి గొట్టాలు పెడతారు చెప్తలేరు పబ్లిక్. ఏం చెప్తారు ప్రభుత్వం, ప్రజలు చెప్పండి. రైతు బీమా, రైతు బంధు మీద నిజంగా మీరు అన్యాయం చేయలేదా? ఎన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. 16 నెలలకు మీరు రైతు బీమా వేయరా? మీరు చెప్పిన మాటమే కదా. 15 నుండి 12కి వచ్చిర్రు, 12 నుండి ఇప్పుడు 6కి వచ్చిర్రు. అంతేనా కదా? 6కి వచ్చిర్రు కదా. మరి మీరు చెప్పింది 6ఏనా? 6 గద్దెనెక్కిరా? మరి కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, ఎవరికైనా ఇచ్చిరా? అదే అండి. సరే చూద్దాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ రిజల్ట్ అనేది ప్రజలు చెప్తారు. ఫస్ట్ ఇంకొక విషయం రాజుగారు, ఇప్పుడు బీసీ బిల్లు అయితే ఆయన పెట్టాలి కదా. ఈ సెషన్ లో పెడతాడు కదా. పెడుతుంది. బీసీ బిల్లు పెడతాడు. బీసీ బిల్లు పెట్టి ఏం చేస్తాడు? కేంద్రానికి పంపాలి. ఏమైతుంది? కేంద్రం యాక్సెప్ట్ చేయదు. మరి ఇదంతా బీసీలు మోసం చేసినట్టు కదా.
కేంద్రం తప్పు కదా పాపం, ఆయన పెడుతుండు బిల్లు. ఎవరిచ్చిర్రు మాట? కేంద్రం ఇచ్చిందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? కాంగ్రెస్. మరి ఎవరు చేయాలి? ఇప్పుడు అక్కడ అలా ప్రభుత్వం లేదుగా. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కదా ఇక్కడ మాట ఇచ్చింది. అవును. మరి నువ్వు ఈ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి బీసీలను మోసం చేసినట్టు కదా. అట్లెట్లా అనుకుంటారు? ఎట్లా ఒక హామీ ఇచ్చిండు, నెరవేరుస్తుంది అని చెప్పేసి. సరే, మరి కాళ్ళ వేళ్ళ పడి కేంద్రం చేత ఒప్పించి, అందుకే 30 సార్లు పోయిందండి. 30 సార్లు పోయినవా, నువ్వు 3 సార్లు పోయినవా కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది రిజల్ట్. ఓకే, బీసీలకు కావాల్సింది తెచ్చి చూపిస్తాం. నువ్వు అది చూపించండి మీరు ఫస్ట్. ఇలా ఆ రోజు జయలలిత గారు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 69%, 69% రిజర్వేషన్ ఉంది అక్కడ. 69% రిజర్వేషన్ తెచ్చి ఆ రోజు ఆమె 9th షెడ్యూల్లో పెట్టించింది. 9th షెడ్యూల్లో పెట్టించింది కాబట్టి ఈ రోజు వాళ్ళు రిజర్వేషన్ అనేది ప్రొటెక్షన్ లో ఉంది. ఓకే, దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు 9th షెడ్యూల్లో పెడితే. మీరు కూడా ఈ బీసీలకు మేమెంతో మాకంత లెక్క ప్రకారం మీరు అనుకున్న 42% కాదు, మీ నాయకుడు అన్న మీరెంతో మీకంతా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఎట్లా అన్నాడో దానికి మేమెంతో మాకంత ఇవ్వండి. బీసీలలో ఇట్లా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి, అన్ని కులాలకు అవకాశం వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైందంటే మీ బీసీ రిజర్వేషన్ బీసీలకు ఇస్తారు కానీ దామాషా ప్రకారం ఇవ్వాలి. జనాభా దామాషా లెక్కల ప్రకారం ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అట్లయితేనే వాళ్ళకి వాటా వస్తుంది, ఎవరి వాటా వాళ్ళకి వస్తుంది. నిజమా కదా? లేకపోతే ఇట్లా రాదు. అదే చూద్దాం మన ప్రజలు. ఇప్పుడు ముఖ్యంగా ఇంకొకటి, ఇప్పుడు మన ముందున్న అంశం మాత్రం బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా మేమెంతో మాకంత కావాలి. ఇంకొకటి, ఈ సెషన్ అని ఆయన బిల్లు పెడుతున్నా, ఈ సెషన్ లో ఆయన పెట్టే బిల్లు ఉద్యోగ, రాజకీయ, విద్య, ఈ 3 బిల్లులు ఉన్నాయి ఈ సెషన్ లో. ఈ 3 బిల్లులు సెపరేట్ గా పెట్టాలి. సెపరేట్ గా పెట్టకపోతే ఏమైందంటే ఉద్యోగ, విద్య, రాజకీయ ఏ ఒక్క బిల్లు కంబైన్ లో పెట్టినాయి, ఏ ఒక్క దానికి ఒక రాజకీయం మీద ఎవరైనా కోర్టు పోయారనుకో, ఆ ఒక్కటి స్టే వస్తే ఈ 2 అయిపోతాయి. ఉద్యోగం అయిపోతుంది, విద్య అయిపోతుంది. ఇట్లా ఉద్యోగస్తులు నష్టపోతారు, విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి ఎవరు నష్టపోవద్దు అనుకుంటే ఈ 3 బిల్లులే, 3 బిల్లులు సెపరేట్ గా పెట్టాలన్నదే మా కవితక్క డిమాండ్. సో చూద్దాం మరి అసెంబ్లీ సెక్షన్ లో ఏం జరుగుతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఈ రోజు ముఖ్యంగా బీసీలంతా కవితక్క నమ్ముతారు. ఓకే, ఖచ్చితంగా నమ్ముతారు. అదే చూద్దాం మరి కవితక్క గారు ఎంతవరకు మాట మీద ఉంటారు, రేపు రిజల్ట్ ఏ విధంగా రాబోతున్నాయి, తర్వాత నిజంగా బీఆర్ఎస్ ఏ లెవెల్ ఉందనేది మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు. సో ఇది యాదగిరి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.